హాయ్ అండి, నా పేరు కుస్మ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంగుల ప్రపంచం. ఈ వీడియో యశమ్మ బర్త్డే వ్లాగ్. ఇది 27 డిసెంబర్ అయింది, కానీ ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నా. వాళ్ళ టీచర్స్కి అండ్ వాళ్ళకి హెల్ప్ చేసిన ఆఎంఎల్కి అందరికీ గిఫ్ట్స్ రెడీ చేసాము. స్వీట్స్ అన్నీ ప్యాక్ చేసి పెట్టేశాము. ఇది ఫోన్లో ఫుల్ బిజీగా ఉంది, ఎందుకంటే అందరూ కాల్ చేసి విష్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడుతూనే ఉంది. మొత్తం ప్యాకింగ్ చేయడానికి హెల్ప్ చేసింది. తర్వాత దేవుడికి దండం పెట్టేసుకొని వాళ్ళ స్కూల్కి స్టార్ట్ అయిపోయాం. ఇది ఇక్కడ చేసే హడావిడి చూస్తుంటే నాకు నా స్కూల్ డేసే గుర్తొచ్చినాయి. ఎందుకంటే నేను దీని ఏజ్‌లోని దీనికన్నా కొంచెం పెద్దగా ఉన్నప్పుడు చేతికి మెహందీ పెట్టుకొని, చాక్లెట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని, అది కాకుండా స్వీట్స్ అన్నీ పట్టుకొని క్లాస్‌కెళ్ళిపోయి అందరి దగ్గర పంచిపెట్టేసి, మళ్ళీ మిగతా క్లాసెస్‌కెళ్ళి టీచర్స్‌కి పంచడానికి క్లాస్ మధ్యలోంచే వెళ్ళి వాళ్ళకిచ్చి, మిగతా పిల్లలందరూ మనల్ని చూస్తున్నారా లేదా అని చూసి, అండ్ మళ్ళీ మన క్లాస్‌కొచ్చి ఈవినింగ్ కేక్ కటింగ్‌కి రండి అందరికీ చెప్పేసి, ఒకలా ఉండదు ఆ హడావిడి. ఎంత బాగుండేదో చిన్నప్పుడు. యశమ్‌కి క్లాస్‌లో అందరూ విష్ చేసిన తర్వాత ఇది తీసుకొచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ పంచిపెడుతుంది. వీళ్ళకి ఇక్కడ ప్యాక్ చేసింది ఏంటంటే చిన్న పౌచెస్, అందులో పెన్సిల్, ఎరేజర్, ఇంకా మిగతా చాక్లెట్స్ ఇవన్నీ యాడ్ ఆన్ చేసి అలా ప్యాక్ చేసి పౌచెస్ ఇచ్చామన్నమాట. చిన్నపిల్లలు కదా, ఒకరిదొకరు లాక్కుంటారని బాధ లేకుండా ఎవరి బ్యాగ్‌లో పెట్టేసుకుంటున్నారు. నా చిన్నప్పుడైతే రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్ట్ చాలా తక్కువ స్కూల్స్‌లో ఉండేది యాక్చువల్లీ. అంటే చాక్లెట్స్ పంచేసి వచ్చేయటమే. ఇప్పుడులో ఏంటంటే ప్రతి స్కూల్‌కి కామన్ అయిపోయింది. అంటే ప్రతి ఒక్కళ్ళు పంచుతున్నారు కాబట్టి మనం కూడా పంచాలి అన్నట్టు. ఇదో సరదా. అండ్ ఇక్కడ వాళ్ళ టీచర్‌కి గిఫ్ట్ ఇచ్చేసి స్వీట్ ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంది. మేము కూడా మా చిన్నప్పుడు ఇలానే అక్షింతలు ఇచ్చి టీచర్స్‌తో బ్లెస్సింగ్స్ తీసుకునేవాళ్ళం. సేమ్ దీన్ని కూడా అలానే చేస్తున్నాం. నేనైతే నా చిన్నప్పటి నుంచి డేస్ లెక్క పెట్టుకొని ఉండేదాన్ని. ఎన్ని రోజులు ఉంది నా బర్త్‌డేకి అని. ఏంటో బర్త్‌డే అంటేనే ఒక స్పెషల్ డేలా ఫీల్ అవుతాం కదా! కొంతమందయితే చాలా లైట్ తీసుకుంటారు. నాకైతే చాలా స్పెషల్‌గా అనిపిస్తది. ఎవరిదైనా బర్త్‌డే అయితే వాళ్ళకి సెలబ్రేట్ చేయాలనిపిస్తది నాకు. మీకు చెప్పా కదా! వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదా! ఆయమ్మలు, హెల్పర్స్. వాళ్ళకి కూడా మేము గిఫ్ట్స్ రెడీ చేసి ఇచ్చామండి. ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళకి చాలా కేర్ తీసుకుంటారు కదా! టీచర్స్ ఎలానో వీళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకొని చూసుకుంటారు కదా! చిన్న పిల్లలు కదా! సో, వాళ్ళకి కూడా ఇచ్చామనమాట. ఇక్కడ అదేం చెప్తుందంటే స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నేను అడిగాను దాన్ని, "నువ్వు హ్యాపీయా?" అని. హ్యాపీ అని చెప్తుంది స్మైల్ చేసుకుంటూ. అండ్ ఇక్కడ దాని అయితే ఏంటంటే కేక్ కటింగ్ అనమాట. కేక్ ఎప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడు కట్ చేయాలి, ఇదే అడుగుతుంది. ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్ అనుకోండి ఎవరికైనా. కేక్ కట్ చేయాల్సిందే బర్త్‌డే అన్నాక. అండ్ చిన్నప్పుడు ఇంకా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మకి చెప్తుంది, "కేక్ కట్ చేయాలి. ఈవినింగ్ కట్ చేస్తాను, ఇప్పుడెప్పుడే చేయలేదు" అని చెప్తుంది. యాక్చువల్‌గా మేము గెట్ టుగెదర్‌లా పెట్టుకున్నాము దీని బర్త్‌డే అని. బాబాయ్ వాళ్ళు, మావయ్య వాళ్ళు అందరూ వస్తున్నారు. సో, పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్, ఇంకా మష్రూమ్ బిర్యానీ, సాంబార్, రైస్ ఇలా చేసుకున్నాము. బటర్ నాన్ నేను చేశాను. అండ్ పన్నీర్ బటర్ మసాలా కూడా. మీకు బటర్ నాన్ రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను. అండ్ బర్త్‌డే స్టార్ట్ అనమాట. నేను మధ్యలో జరిగిన లంచ్ ఇవన్నీ నేను తీయలేదండి. కంటిన్యూషన్ దీని కేక్ కటింగ్ అనమాట. సో, వీడియో మొత్తం చివరి వరకు చూసేయండి. యశమ్‌కి బేసిక్‌గా ట్రెడిషనల్ డ్రెసెస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ దాని డ్రెస్ మొత్తం చూపిస్తుంది ఇలా రౌండ్ రౌండ్‌గా తిరిగి. ఇక్కడ దీన్నైతే ఏంటంటే రెడీ అయిన దగ్గర నుంచి అసలు ఆగదు. బయటికెళ్ళినా అంతే, రెడీ అయిందంటే ముందు వెళ్ళిపోవాల్సిందే. అండ్ కేక్ ఎప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడు కట్ చేయాలి అని అడుగుతూనే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే చాక్లెట్ కవర్ ఉంటుంది కదా, దాంతో మా మామయ్య డాల్‌లా రెడీ చేసి ఇదే నీ గిఫ్ట్ అంటే ఇదా అని అంటుంది. అండ్ సో, చిన్నపిల్లలందరూ వచ్చి కేక్ కటింగ్ అయితేనే బావుంటది కదా, కొంచెం ఎంటర్‌టైన్‌గా. పైన పిల్లలందరూ రావాలి. సో, వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ మా తమ్ముడు వాళ్ళు కూడా కేక్ తీసుకురావాలి. మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు. తీసుకొచ్చాక కట్ చేయాలి. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ, మా మావయ్య వీడియో చూస్తుంది. రీల్ చేశారు. ఆ వీడియో చూస్తుంది. అండ్ యష్, మావయ్య కూడా రీల్ చేశారు. వీలైతే షార్ట్స్‌లో యాడ్ చేస్తాను చూడండి. యశమ్‌కి యాక్చువల్‌గా పోజెస్ ఇమ్మని చెప్పక్కర్లేదు. ఫొటోస్ తీసేటప్పుడు పోజెస్ అన్నీ తనే ఇస్తది. బావుందో లేదో కూడా తనే చెప్తది. యష్ ఎంతగానో ఎదురు చూస్తున్న మూమెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతదనమాట. కేక్ కటింగ్. ఆ కేక్ కట్ చేస్తే దానికున్న హ్యాపీనెస్ వేరనమాట. దీనికనే కాదండి, యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు కూడా అంతే ఎక్సైట్‌మెంట్ ఉండేది. నాకేంటి, పిల్లలందరికీ అలానే ఉంటది. ఇలా యాక్టివ్‌గా ఉన్న పిల్లలు అందరింట్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకున్న చాలా టెన్షన్స్ వీళ్ళని చూస్తే పోతాయి. అఫ్‌కోర్స్ కొన్ని టెన్షన్స్ వీళ్ళే మనకు క్రియేట్ చేస్తారు. బట్ ఇట్స్ ఓకే. మనం వాటిని ఓవర్‌కమ్ చేయొచ్చు. షమ ఫొటోస్‌కి పోజ్ ఇవ్వడానికి రెడీగా లేదు, కానీ అందరితో పాటు కేక్ తినిపించడానికైతే రెడీగా ఉంది. వచ్చిన వెంటనే ముందు కేక్ తినిపించేస్తుంది. ఆ తర్వాత ఇది కూడా చిన్న చిన్న ముక్క తినేస్తుంది వాళ్ళకి పెట్టిన తర్వాత.
ప్రీవియస్ టైంలో జూ వీడియోలో మా బాబాయ్ మాలేసుకొని ఉన్నారు కదా! మా బాబాయ్‌ని ఒక్కటే అడుగుతూ ఉండేది. ఏంటంటే అయ్యప్ప స్వామి ప్రసాదం అనమాట. మా బాబాయ్‌కి రోజు కాల్ చేయడం అయ్యప్ప స్వామి ప్రసాదం అడగటం. మా డాడీ యాక్చువల్‌గా ఒక డబ్బా తీసుకొచ్చారు. తినేసింది అయిపోయింది. మా బాబాయ్‌కి 2 డబ్బాలు తీసుకురమ్మంది. ఒకటి దానికి, ఒకటి నాకని చెప్పింది యాక్చువల్లీ. కానీ 2 అదే తింటది. ఆఫ్‌కోర్స్ అది తినేటప్పుడు కొంచెం తీసేసుకుంటాము. అండ్ ఊరికే అలా చెప్తదంతే. తిను మా నానమ్మ మీరు జూ వీడియోలో చూసారు కదా! యశుకి దేవుళ్ళంటే చాలా ఇష్టం. దుర్గమ్మని ఎక్కువగా ఇష్టపడుతది. అండ్ ఈ మధ్య మా బాబాయ్ మాలేసుకున్న దగ్గర నుంచి అయ్యప్ప, అయ్యప్ప, అయ్యప్ప పాటలు పాడుతూ ఉంటది. అండ్ అది కాకుండా మార్నింగ్ టైంలో మా డాడీ వాళ్ళు ఎక్కువ దేవుడి సాంగ్స్ పెడుతూ ఉంటారు. అది కూడా దేవుడి పాటలు పాడుతూ ఉంటది. దేవుడంటే చాలా ఇష్టం. అలా అని సినిమా పాటలు పాడదాం అనుకోకండి. ప్రతి సినిమా పాట పాడుతది. ఈ మధ్య పిల్లలే ఇలా ఉన్నారు. గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంది వీళ్ళకి. అండ్ తినికి మెయిన్ దుర్గమ్మ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అడిగినా దుర్గమ్మ గుడికి వెళ్దామా అనే అంటది. అండ్ తిను మా అమ్మమ్మ, పిన్ని వాళ్ళ మమ్మీ. దేవుడి విషయంలో యషమ్మకున్న డౌట్స్ ఇంకెవరికీ ఉండదనిపిస్తది నాకు. ఎప్పుడు అడుగుతది ఏమడుగుతదంటే, దేవుడు నైట్ టైమ్ ఎక్కడ పడుకుంటారు అని అడుగుతది. గుడిలోనే అమ్మ అని చెప్పినా, గుడిలోనా అయితే ఈసారి నన్ను తీసుకెళ్ళి చూపించు అని అంటది. పడుకోలేదేంటి, కళ్ళెందుకు మూయలేదు ఇలా అడుగుతుంటది డౌట్స్ అన్నీ. కానీ అది అడిగేటప్పుడు నాకు చాలా స్వీట్‌గా అనిపిస్తది. తిను చాలా అంటే చాలా ఇష్టపడతది పండగలు ఇలాంటివంటే. ఇంక ఊహొచ్చిన దగ్గర నుంచి మా మమ్మీ మాల వేసుకోవటం ఇవన్నీ చూస్తుంది. చిన్నప్పుడైతే దుర్గమ్మ అంటే మా మమ్మీని చూపిచ్చేది. అలా దుర్గమ్మని ఎక్కువ ఇష్టపడటం అలవాటు చేసుకుంది. తిను పుట్టడం బ్లెస్సింగ్ అనే అనుకుంటాము మేము. ఎందుకంటే యాక్చువల్‌గా యశ్షు పుట్టింది కోవిడ్ టైంలో. ఇది ఎంత అల్లరి చేస్తదో అంత కేరింగ్‌గా ఉంటది. ఎవరైనా డల్‌గా కూర్చున్నా అది అస్సలు ఇష్టపడదు. ఎళ్లి ఎందుకు అలా కూర్చున్నావు? నేను చూసుకుంటా ఇలా చెప్తది. దాని ఏజ్‌కి తగ్గట్టుగా కాకుండా ఇంకా ఎక్కువ చెప్తుంటది. అండ్ ఇక్కడ మా అత్త దానికి లంగా జాకెట్ కుట్టిచ్చిందనమాట. ఇక్కడ మా పిన్ని డబ్బులిస్తుంటే వద్దు, వద్దు అని చాలా సేపు వద్దని చెప్పింది. నాకసలు వద్దంటే వద్దనంది. అండ్ తర్వాత మా పిన్ని బలవంతంగా అక్కడ పెట్టిన తర్వాత ఇంకేం అనలేదు ఊరుకుంది. డబ్బుల కోసం వీటి కోసం అది ఎక్కువ పట్టించుకోదు. దానికి ప్రసాదాలు ఏవైనా ఇస్తేనే ఇష్టపడుతది ఎక్కువ. మా అత్త తెచ్చిన లంగా జాకెట్ అయితే ఏసుకొని చాలా మురిసిపోయింది. చెప్పా కదా ట్రెడిషనల్ డ్రెసెస్ అంటే చాలా ఇష్టమని. అండ్ ఇక్కడ పిల్లలందరికీ చాక్లెట్స్ పంచుతా అని చెప్పి యాక్చువల్‌గా ఇదే తీసుకొని తినేస్తుంది. మా పిన్ని లాక్కుంటున్నా వెనక్కి పెట్టేసింది. అండ్ పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసి ఇక్కడి పిల్లల కోసం యశ్షు అయితే చాలా వెయిట్ చేసింది. వాళ్ళు రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఇక్కడ ఇదేదో ఒక బుద్ధిమంతురాల్లాగా అందరికి ఇస్తుంది అనుకోకండి. మాకైతే ఇవ్వనని చెప్పింది అసల. నేనేం పంచను పిల్లలకి, టీచర్స్‌కైతే ఇస్తాను అన్నది. కానీ ఈళ్ళు ఎలాగా ఊరుకోరులే ఇవ్వకపోతే అని సైలెంట్‌గా ఇచ్చేస్తుంది. బర్త్‌డే పార్టీస్ చిన్నగానో, పెద్దగానో ఎలా చేసుకున్నా నలుగురు కలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! అక్కడుండే టాపిక్స్ ఎలాంటివైనా సరే నలుగురు కలుస్తున్నారంటేనే అనిపిస్తది నాకైతే. నేను ముందే చెప్పా కదా! యష్, మావయ్య రీల్ చేశారని చెప్పి. అది నేను షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను. లింక్ ఇస్తాను. వీలైతే ఒకసారి చూడండి. యష్ చాలా యాక్టివ్ ఉంటది. ఎంతమంది ఉన్నా సరే అంటే దానికి అలవాటయిపోతే ఎంతమంది ఉన్నా డాన్స్ చేసేస్తది. అది దానికి అలవాటు. అండ్ మావయ్య కూడా దాంతో పాటు సరదాగా చేశారు. నేను అప్‌లోడ్ చేశాను. వీలైతే ఒకసారి చూడండి. అప్పట్లో ఏంటంటే మన చుట్టూ చుట్టాలు ఉండేవారు. అండ్ ప్రతి చిన్న ఫంక్షన్‌కి ప్రతి ఫ్యామిలీ మెంబర్ అటెండ్ అయ్యేవారు. అండ్ వీళ్ళేమవుతారు, వాళ్ళేమవుతారు అని కన్‌ఫ్యూజన్ లేకుండా ప్రతి ఒక్క రిలేషన్ మనకు అలవాటయిపోయేది. ఇప్పట్లో ఏంటంటే చాలా తక్కువ కలవటం, పిల్లల్ని ఎక్కువ ఇంటరాక్ట్ చేయలేకపోవటం, ఇలా అవ్వటం వల్ల వాళ్ళకి రిలేషన్స్ వాల్యూ తెలీదు. సో, నాకేమనిపిస్తదంటే మెయిన్ ఫంక్షన్స్‌కైనా అటెండ్ అయితే ఇలా ఊహొచ్చే టైంలోనే పిల్లలకి రిలేషన్స్ అంటే ఎలా ఉంటాయి, రిలేటివ్స్ ఎలా ఉంటారు, మనకి వీళ్ళేమవుతారు, వాళ్ళేమవుతారని కన్‌ఫ్యూషన్ ఉండకుండా వీళ్ళందరూ మనకి చుట్టాలు అని ఇప్పటి నుంచే అలవాటు చేయడం మంచిది అని నాకనిపిస్తది. వాళ్ళకేంటంటే ఓహ్! నాకు ఇంతమంది ఉన్నారని ఒక భరోసాలా ఉంటది. నా ఫీలింగ్ తప్పుగా చెప్పుంటే ఏమనుకోకండి. ఇక్కడ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారనమాట. వాళ్ళకి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. అది ఓపెన్ చేసేంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు కాబట్టి ఓపెన్ చేసేసి చూసేసుకుందనమాట ఫస్ట్. వినాయకుడొచ్చారు. సో, దానికి చాలా నచ్చేసిందనమాట. హ్యాపీనెస్ ఎక్కువైపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుందంటే మా అన్నయ్య ఆ బెలూన్ ఆల్రెడీ ఫస్ట్‌ది పేల్చేశారు. ఇది ఆల్రెడీ ట్రై చేస్తుంది ఇక్కడ. ఈ డ్రెస్ వల్ల అయ్యేలా లేదని చెప్పి ఈ డ్రెస్ మార్చేసి ఇంకో డ్రెస్ వేసుకొని మొత్తానికి పేల్చడానికైతే ట్రై చేసేసి ఒక పిన్నీస్ పట్టుకొని పేల్చేసింది కూడా. అంటే జంప్ చేస్తే పడిపోద్ది కాబట్టి బెలూన్‌కి అక్షింతలేస్తుంది. దీనికేసాం కదా! బెలూన్‌కేస్తుంది. ఎవరిని ఎళ్ళనీయకుండా మధ్యలో కూర్చుంది. ఈరోజు ఎళ్ళొద్దు ఉండండి అని చెప్పి మా బాబాయ్ గసిరేసరికి పక్కకొచ్చేసింది. వెళ్ళిపోయారనమాట. సో, ఇలా మా బుజ్జమ్మ బర్త్‌డే వ్లాగ్ ఎండ్ అయిపోయింది సరదాగా. అండ్ మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మా బుజ్జమ్మని బ్లెస్ చేయండి.
మీకు కనుక నా వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ కూడా కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియోని షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా రంగుల ప్రపంచం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.